వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వార్తాపత్రికలోని ప్రధాన అంశాలపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. సార్, ఎలా చూడాలంటారు? ఒకసారి అంతర్జాతీయ ఇష్యూలను ఒకసారి మనం పరిశీలించినప్పుడు భారత్ అమెరికా మధ్య వాణిజ్యపరమైనటువంటి చర్చలు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంలో సాగుతున్నాయి. సో ఏదైతే ఉందో 18% సుంకాల తగ్గింపు అనేటువంటి అంశం జరుగుతుంది. అదేవిధంగా భారత్ నాకు చిరకాల మిత్రుడు, ప్రధానమంత్రి మోదీ నాకు కీలకమైనటువంటి మిత్రుడు అనేటువంటి అంశాలు కూడా శ్వేత సౌధ నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ పరమైనటువంటి వాణిజ్య చర్చలను మనం ఎలా పరిశీలించాలి? 25% సుంకాలు ప్రకటించి దాన్ని 18% తగ్గిస్తున్నట్టు చెప్పగానే మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంకలు కొట్టుకుంటూ అభినందనలు తెలపడానికి అందులో ఏముందనేటువంటిది ఒక ప్రశ్న. అన్నింటికంటే మించి ఒప్పందం దాదాపు కుదిరిందని ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సుంకాల తగ్గింపు వరకు సరే, ఎంతైనా ఎంతో కొంత మేలు చేకూరుస్తుంది అనేటువంటి సంతృప్తి ఉంటే ఉండొచ్చు, కానీ ఒప్పందంలో ఏమిటి అనేటువంటి ఒక అంశం, బహిరంగంగా ట్రంప్ చెప్పినటువంటి అంశం లేదా నరేంద్ర మోడీ గారు చెప్పని అంశం ఏమిటంటే రష్యా నుంచి చమురు కొనుగోలుని భారత్ నిలిపేస్తుంది, అమెరికా లేదా వెనుజులా నుంచి కొనుగోలు చేస్తుంది, దానికి అంగీకరించారు అని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. అంటే అమెరికా సామ్రాజ్యవాదానికి లేదా అమెరికాకు మన దేశం సబార్డినేటా లేకపోతే సహభాగస్వామ్య? మన ప్రభుత్వం గతంలో చెప్పింది ఏమిటి? మా ఇంధన అవసరాల కోసం మేము ఒక స్వతంత్ర వైఖరితో ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో ఎక్కడి నుంచి కొనుగోలు చేయకూడదు మేము నిర్ణయించుకుంటామని చెప్పేసి గొప్పగా చెప్పారు. అలాంటిది ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేయకూడదు అన్న ఆదేశాన్ని పాటించడానికి మరి భారత ప్రభుత్వం అంగీకరించిందా? ఇది సర్వసత్తాక ప్రభుత్వమా లేకపోతే ఇట్లయితే సామంత అమెరికాకు సామంత ప్రభుత్వమా అనే ప్రశ్నలు ఇప్పుడు వెలువడుతున్నాయి. ఎందుకని? ఒకవేళ అదే నిజం అయితే రష్యా మన మిత్ర దేశం, అనేక సందర్భాల్లో మనతో అది భాగస్వామిగా ఉంది. మరి ఆకస్మికంగా అమెరికా ఒత్తిడి చేయగానే రష్యా నుంచి చమురు కొనుగోలు ఎందుకు ఒప్పుకున్నారు రద్దు చేసుకోవడానికి అనే ఒక ప్రశ్న జనానికి చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర అమెరికా ఒత్తిడి చేస్తున్నటువంటి ఇతర అంశాలకు సంబంధించి కూడా మన ప్రభుత్వం లొంగిపోయి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకరించిందా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అందువలన ఒప్పంద వివరాలన్నీ పూర్తిగా వెల్లడైన తర్వాత నిజంగా లొంగిపోయిందా లేకపోతే ఏం జరిగింది అనేటువంటిది మనం అప్పుడు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సూచనలు అయితే మాత్రం భారత ఆత్మగౌరవానికి ఇది భంగకరం. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేయాలా, ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేయకూడదు అనేటువంటిది మన యొక్క అంతర్గత విషయం. కానీ ఇప్పుడు అమెరికా నిర్ణయిస్తున్నట్టుగా మనకి ఈ ప్రకటన లేదా ఈ వార్తల సారాంశం తెలియజేస్తా ఉంది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు అని మాత్రం చెప్పచ్చు. అంటే వైట్ హౌస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఏదైతే ప్రకటనలు కనబడుతున్నాయో, సో ఢిల్లీ నుంచి ఎందుకు ఇంత స్పష్టమైనటువంటి భారీ స్థాయిలో ప్రకటనలు రాకపోవడం, మరి ముఖ్యంగా ప్రధానమంత్రి వాణిజ్య ఒప్పందాన్ని ధృవీకరించకపోవడం వెనకాల ఏదైనా దౌత్యనీతి అనుకోవాలా, లేకపోతే ఈ మౌనం వెనకాల ఇంకా ఆలోచన సాగుతుంది అనుకోవాలా? దౌత్యనీతి ఏముంది, లొంగుబాటు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నేను ముందే చెప్పినట్టుగా రష్యా చమురు విషయంలో లొంగుబాటు కనిపిస్తా ఉంది. మిగిలినటువంటి వాణిజ్య ఒప్పందం అంటారా, అది వివరాలు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దాని మీద లొంగిపోయారా లేకపోతే ఏం చేశారు ఏమిటనేటువంటిది మనం కామెంట్ చేయొచ్చు. కానీ చమురు విషయంలో లొంగిపోయారు. చమురు విషయంలో లొంగిపోయినటువంటి వాళ్ళు మిగిలినటువంటి విషయాల్లో అమెరికాని ఏ విధంగా ప్రతిఘటిస్తారు? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. రెండోది 18% సుంకాలు. అంతకుముందు మరి 18% అనేటువంటివి లేవు కదా, వేరే సుంకాలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. మరి ఈ 18% సుంకాలతోటి అమెరికాకి ఎగుమతులు చేస్తే 7% కదా తగ్గించింది.
25 నుంచి 7% తగ్గించారు. 7% తగ్గించగానే మన ఉత్పత్తులన్నీ ఇబ్బడి ముబ్బడిగా అమెరికాకి ఎగుమతులు అవుతాయా అనేటువంటిది సమస్య. రెండవది, ట్రంప్ చెప్తున్నట్టుగా అమెరికా నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మరొక 25% సుంకాలు విధిస్తానని చెప్పాడు. అదేమి ఇంతవరకు అమల్లోకి రాలేదు. అది బెదిరింపు మాత్రమే. ఇప్పుడు దాన్ని కూడా ఒప్పుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని మన మన సార్వభౌమత్వాన్ని అమెరికా తాకట్టు పెట్టినట్టుగా ఉన్నది తప్ప మన స్వతంత్ర విదేశాంగ విధానం లేదా మన స్వతంత్ర వాణిజ్య విధానం, మన ప్రయోజనాలు, మన ఆత్మగౌరవం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నట్టు కనపడలేదు. అందువల్ల ట్రేడ్ ఒప్పందం, వాణిజ్య ఒప్పందం ఏమిటి అనేటువంటిది వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అన్నట్లుగా ఈ సార్వభౌమత్వానికి భంగం కలిగించేటువంటి ఒప్పందం అయితే సో పూర్తి స్థాయిలో ఒప్పందం బయటకు వచ్చిన తర్వాత మరింత క్లారిటీ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించినప్పుడు భారతదేశం మళ్ళీ అమెరికాను నమ్మొచ్చా? సో భవిష్యత్తులో ఒక రకమైనటువంటి భరోసా కల్పించబడుతుందా, లేదా స్వయంగా ఎదిగేటువంటి ఆలోచన లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించేటువంటి ఆలోచనని మళ్ళీ భారతదేశం పులి స్టాప్ పెట్టేటువంటి ఆలోచన కనబడుతుందా అనేటువంటి ఊహాగానాలు, వాదన కూడా బలంగా వినబడుతుంది. ఇప్పుడు అమెరికాని నమ్ముకున్నటువంటి దేశం ఏది కూడా ప్రపంచంలో బాగుపడినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. అమెరికా తన అవసరాలకు భారత్ను కావచ్చు, మరొక దేశాన్ని కావచ్చు, తన అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఆయా దేశాలకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నించదు. ఎందుకంటే దాని ఎజెండా, ట్రంప్ ఎజెండా చెప్పాడు కదా, అమెరికాను మరోసారి మేము గొప్పగా చేస్తాము అని చెప్పిన తర్వాత మరొక దేశం గొప్పగా ఎదగటానికి అమెరికా ఎట్లా అంగీకరిస్తుంది? మరొక దేశం తనకు పోటీగా రావడాన్ని అమెరికా ఎట్లా అంగీకరిస్తుంది? సింపుల్ లాజిక్ ఇది. ఈ లాజిక్ ని జనం అర్థం చేసుకుంటే చాలు. మరొకళ్ళని ఎవరిని మేము ఎదగనీయం, మేమే అగ్రస్థానంలో ఉంటామని కదా ట్రంప్ చెప్తా ఉంది. దానికి అనుగుణంగానే ఈ సర్దుబాట్లు, ఈ వ్యవహారం అది. మరి దానికి అనుగుణంగా ఉన్నప్పుడు భారతదేశం ప్రత్యేకంగా ఎట్లా లబ్ధి చేకూరుస్తుంది? భారతదేశానికి ఏ విధంగా ప్రపంచ శక్తిగా ఎదగడాన్ని అమెరికా ఎట్లా అంగీకరిస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి కనుక అందుకనే కీలకమైనటువంటిది వాణిజ్య ఒప్పందం. మన దేశం ఐరోపా యూనియన్ తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అది మెరుగు చేస్తుందా, తరుగు చేస్తుందా అనేటువంటిది అది వేరే పక్కన పెట్టేటైతే దాన్ని కూడా ట్రంప్ విమర్శించాడు కదా. అంటే తనతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందమే ప్రాతిపదికగా ఉండాలి తప్ప ఇతరులతో కుదుర్చుకునేటువంటి ఒప్పందాలను నేను అంగీకరించను అనేటువంటి భావం కూడా దానిలో. అందుకని ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్నటువంటి ఈ చర్యల్ని అడ్డుకోకపోతే, లేదా ఒకదానికొకటి ఈసారి కొట్టి చూస్తా అని అంటే దెబ్బలు తింటమే తప్ప ప్రతిఘటించేటువంటి అవకాశం అయితే ఉండదు. అందుకని అంతిమంగా ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. రెండోది, ఇది ట్రంప్ ఏకపక్షంగా చేసినటువంటి ప్రకటన. మరి దీనికి అధికారికంగా మన వైపు నుంచి మన ప్రధానమంత్రి గాని లేదా మన ప్రభుత్వం వైపు నుంచి కేవలం సంతోషం, అభినందనలు తెలియజేశారు తప్ప అంటే అంగీకరించినట్టుగా దీని అర్థం. మిగిలినటువంటి విషయాలు మన వైపు నుంచి రావట్లేదు. మరి 140 కోట్ల మంది జనాభాని నిజంగా ట్రంప్ నోటి నుంచి భారతదేశంలో ఏం జరగబోతా ఉంది, భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేటువంటిది గతంలో మన స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాణి ప్రకటించేవాడు. ఇప్పుడు అమెరికా ప్రకటిస్తా ఉంది. మరి స్వాతంత్రం తెచ్చుకొని ఏం ప్రయోజనం? మేమే అసలైనటువంటి స్వాతంత్ర ఉద్యమకారులు అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మరి ఏ విధంగా దీన్ని అంగీకరిస్తున్నారు అనేటువంటి ప్రశ్న. ఓకే, ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఇష్యూలో ఒకసారి మనం పరిశీలించినప్పుడు ప్రతీకాడదారులు, మరి ముఖ్యంగా అసభ్య పదజాలంతో మాటలు, మరో ముఖ్యంగా నేతల యొక్క ఇళ్లను ముట్టడి చేయడం, సో ఇదే తంతు సాగుతుంది అనేటువంటి అంశం. ఈ నేపథ్యంలో నేను ముఖ్యమంత్రి స్పందించారు. వైసీపీ యొక్క వ్యూహం మాత్రమే ఉంది, సో వైసీపీ యొక్క రెచ్చగొట్టేటువంటి విధానంలో, ఆ ధోరణిలో మనం పడొద్దు అనేటువంటిది నేతలకు కొంతవరకు దిశానిర్దేశం చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎలా చూడాలంటారు ఆంధ్ర రాజకీయాలు? గుంటూరులో జరిగినటువంటి ఉదంతాన్ని చూసినప్పుడు నెయ్యి కల్తీకి సంబంధించి మన వైసీపీ
నాయకుల ఫోటోలను పెట్టి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అనేటువంటి వార్తలు వచ్చాయి. నాకైతే అది ఇంటర్నెట్ లో వెతికితే ఆ ఫ్లెక్సీ గురించి దొరకలేదు. తెలుగు మన వైసీపీ ప్రతినిధులు టీవీ చర్చల్లో చెప్పినప్పుడు దానిలో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలు వాటిలో ఉన్నాయని, కింద ఆ ఫ్లెక్సీలో ఎవరు వేసింది ఏమిటి ఆ వివరాలు ఏమి లేవని వాళ్ళు చెప్తున్నారు. అది ఆ విధంగా ఫోటోలు వేసి ఎవరు పెడతారంటే తెలుగుదేశం పార్టీ పెట్టాలి, లేకపోతే జనసేన పెట్టాలి, లేదా బీజేపీ పెట్టాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయంలో. మరి వాళ్ళు అటువంటి ఫ్లెక్సీని పెట్టినప్పుడు మరి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అవి ఏమాత్రం సమర్థనీయం కాదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను ముఖ్యమంత్రిని కాదు అన్నది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నన్ను కొంతమంది తిట్టారు, నేను వాళ్ళని ఉద్దేశించి తిట్టాను తప్ప ముఖ్యమంత్రిని కాదని చెప్తున్నాడు. సరే, ఆయన ఎట్లాగో అంగీకరించారు అనుకోండి, ముఖ్యమంత్రిని కూడా తిట్టాడని అనుకుందాం. తిట్టినంత మాత్రాన కేసులు పెట్టండి, చట్టం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఆ నాయకుడు ఇంటి మీద దాడి చేయడం ఏమిటి అనేటువంటి ప్రశ్న. అదేవిధంగా జోగి రమేష్ నోటి పురుస్తానం గురించి అందరికీ తెలిసిందే. మన లోకేష్ ని చిప్పు దొబ్బిందా అని ఏదో అన్నాడని మీరు కూడా విమర్శించండి, లేదా అది నేరం అయ్యేట్లయితే కేసులు పెట్టండి, మరొకసారి జైలుకి పంపండి. ఇంకోటి ఇండ్ల మీద పడి దాడి చేయడం ఏమిటి? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? గతంలో వైసీపీ పట్టాభి ఇంటి మీద, తెలుగుదేశానికి చెందినటువంటి పట్టాభి ఇంటి మీద, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఆ విధమైనటువంటి దాడులు చేసినప్పుడు నాలాంటి వాళ్ళం అందరం కూడా ఖండించాం. అప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ఫోజ్ పెట్టి చూడండి ఎంత అన్యాయానికి, ఎంత దుర్మార్గానికి పాల్పడుతుందో అని చెప్పేసి అప్పుడు చెప్పింది. కానీ అదే పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏమిటి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి అనేటువంటి ప్రశ్న. అందుకనే ఈ తెలుగుదేశం కార్యకర్తలు చేసినటువంటి ఈ రెండు దాడులతోటి చంద్రబాబు నాయుడు గారికి సెగ తగలతో వైసీపీ వాళ్ళ ఉచ్చులో పడద్దు, వాళ్ళ కుట్రలకి మనం స్పందించవద్దు అని చెప్పేసి ప్రకటన చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి, ఆమె పార్టీ వాళ్ళు తప్పు చేశారని చెప్పకనే చెప్పారు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే రెచ్చగొట్టడం ఒకటైతే, రెండు పార్టీలు ఎవరు తక్కువ కాదు ఇందులో, వైసీపీ తక్కువ కాదు, తెలుగుదేశం పార్టీ తక్కువ కాదు. అవకాశాల కోసం చూస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది, దీనిలో కులాల ప్రస్తావన తీసుకురావడం అనేటువంటిది మరొక కోణం. ఈ కులాల ప్రస్తావన తీసుకురావడంతో గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు, లేకపోతే వాటి తీర్పును చూసేట్లయితే ఆ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి సెగ తగిలింది. కాపు నాయకుల మీద, లేకపోతే గౌడ నాయకుల మీద దాడులు చేస్తారా మీరు అని చెప్పేసి ఆయా సామాజిక తరగతులలో వచ్చినటువంటి స్పందన అది బహుశా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండాలి. అందుకనే నష్ట నివారణ చర్యలుగా చంద్రబాబు నాయుడు అలాంటి ప్రకటనలు చేశారనేది మనకు కనిపిస్తా ఉంది. అందుకని ఈ ఉదంతాలని గమనంలో ఉంచుకొని భవిష్యత్తులో చట్టపరమైనటువంటి పాలనకే మేము చేస్తాము, చట్టబద్ధంగానే చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు తన సేనలు, తన కార్యకర్తలు ఈ విధంగా రెచ్చిపోతా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సమర్థించుకుంటారు తన చట్టబద్ధ పాలన గురించి? ఇది ప్రశ్న. అందుకని నేను మళ్ళా చెప్తున్నా, వైసీపీ నాయకులు జోగి రమేష్ గారు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారు కావచ్చు, వాళ్ళ నోర్లు అంత మంచివి కాదు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదు. కానీ అట్ ది సేమ్ టైం దానికి ప్రతిస్పందన పేరుతోటి, మా మనోభావాలు గాయపడ్డాయి అనేటువంటి పేరుతోటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేయడం అనేటువంటిది కూడా అంతే సమర్థనీయం కాదు అనేది చెప్పగలుగుతుంది. జనసేన పార్టీకి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం నిన్న భేటీ అయ్యారు. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మీరు ఎందుకు స్పందించడం లేదు? కూటమిలో మనం కూడా ఉన్నాం, కీలకంగా ఉన్నాం. సో లడ్డు అనేది కల్తీ జరిగింది, బట్ రసాయనాలు వాడారు, సో పామాయిల్ని యూజ్ చేయడం అనేది
సిట్ ఇచ్చినటువంటి నివేదిక. కానీ జంతువుల యొక్క కొవ్వు అనేటువంటి అంశం భక్తుల యొక్క మనోభావాలతో ఉంది కాబట్టి సో దాన్ని ప్రధానంగా ప్రస్తావించలేకపోతున్నాం అనేది మాత్రం ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనం. సో మొత్తం మీద జనసేన కూడా రంగంలోకి దిగింది అనుకోవాలి. ఇప్పుడు తిరుపతి లడ్డూలో కల్తీ అనేటువంటి ఒక అంశం, ఆ కల్తీ ఏం జరిగింది అనేటువంటిది మరొక అంశం. ప్రధానంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏం చెప్పారు? జంతువుల కొవ్వు కలిసింది, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. కల్తీ గురించి అయితే వేరే, ఏదో కల్తీ జరిగింది మనోభావాలు దెబ్బతిన్నాయంటే వేరు. కానీ వాళ్ళు ప్రత్యేకంగా జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్లే కదా. అందుకని కల్తీ జరగలేదని ఎవరు అంటలే. కల్తీ జరుగుతూ ఉంది. అది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ జరిగింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరిగింది. ఇవన్నీ జరుగుతున్న మాట వాస్తవం. కానీ ట్విస్ట్ ఎక్కడ వచ్చింది అంటే, సంచలనాత్మకం ఎందుకు అయిందంటే జంతువుల కొవ్వు కలిసిందని. మరి సుప్రీంకోర్టు కూడా మీరు ఏ ఆధారంతో చెప్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ప్రశ్నించింది కదా. మరి ఇప్పుడు సిట్ చెప్పింది ఏంటి? ఇప్పుడు జంతువుల కొవ్వు కలవలేదు, దానిలో పామోలిన్ లేదా ఇతర రసాయనాలు ఆ సంబంధితమైనటువంటి కల్తీ నెయ్యి అని చెప్పేసి చెప్పారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వైసీపీ చూడండి మీరు జంతువుల కొవ్వు అన్నారు కాదని చెప్పేసి తన యొక్క హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను సమర్థించుకోవడానికి అది కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంది. అందుకని చంద్రబాబు నాయుడు కానీ లేదా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడేటప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, సంచలనం కోసం, ఎదుటి వాళ్ళని దెబ్బతీయడానికి ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏ విధంగా అవి ప్రతికూలంగా మారతాయో కొన్ని సందర్భాల్లో అనేటువంటిది వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైము జంతువులకు లేదు అని చెప్పింది కనుక అసలేమీ కల్తీ లేదు అనేటువంటి పద్ధతుల్లో వైసీపీ కనుక ప్రచారం చేసేట్లయితే అది కూడా సరైనటువంటిది కాదు. అందుకని రెండు పార్టీలు లేదా రెండు పార్టీల నాయకులు ఈ ఉదంతం నుంచి గుణపాఠం తీసుకోవాలి అని చెప్పాలి. కాపు నాయకులు సో ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రికి లేఖ రాయడం కానివ్వండి, మరోవైపు మురళి అనేటువంటి కాపు నాయకులు కూడా చెప్పుతో తనకు తాను కొట్టుకోవడం. సో ఈ రెండు సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నటువంటి పరిణామాలు. నాయకులు మాట్లాడినప్పుడు లేకపోతే ప్రకటన చేసినప్పుడు, విమర్శలు చేసినప్పుడు రానటువంటి కుల ప్రస్తావన సో తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మారడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు మన జనసేనకు చెందినటువంటి ప్రతినిధులు, టీవీ చర్చల్లో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులు కొంతమంది నేను స్వయంగా చూశాను. వాళ్ళు ఇది కాపుల మీద దాడిగా వాళ్ళు చిత్రీకరించారు. అంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడిని కాపుల మీద దాడిగా వాళ్ళు బహిరంగంగా చిత్రించారు. ఈ దాడితో మాకేమీ సంబంధం లేదు, అది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేసినటువంటి దాడి తప్ప దీంతో మాకేమీ సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు విస్పష్టంగా ప్రకటించారు. ఆ సందేశం లేదా ఆ వ్యాఖ్యలు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని సామాజిక తరగతుల్లోకి గడిచినటువంటి 2-3 రోజులుగా బలంగా వెళ్ళాయి. ఈ బలంగా వెళ్ళినటువంటి నేను అందుకే చెప్పా, దాని సెగ చంద్రబాబు నాయుడు గారికి తగిలింది. ఎందుకంటే తెలుగుదేశానికి మద్దతుదారులుగా ఉన్నటువంటి వైసీపీ కాపు సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు డిఫెండ్ చేసుకోలేని విధంగా తెలుగుదేశం పార్టీ దాడులు ఉన్నాయనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ఇది వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చింది. అదేవిధంగా గౌడ వెనుకబడిన తరగతుల సామాజిక తరగతికి చెందినటువంటి జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయటం కూడా బీసీలలో ముఖ్యంగా గౌడ సామాజిక తరగతుల్లో అది కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకి లేదా అసంతృప్తికి దారి తీసినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని కులాలని ప్రాతిపదికగా చేసుకొని రాజకీయం చేయడంలో చంద్రబాబు నాయుడు తక్కువ కాదు, వైసీపీ తక్కువ కాదు. ఇప్పుడు వైసీపీకి ఇదొక అడ్వాంటేజ్ గా మారింది. అందుకనే ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దించింది. అదేవిధంగా మరి కొంతమంది కాపు నాయకులు కూడా రాబోయేటువంటి రోజుల్లో రంగంలోకి రావచ్చు.
అందుకని ఇది కులాల కుంపటిగా మారి మరింత విభజనకు దారి తీసేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల అంతిమంగా ఎవరు లబ్ధి పొందుతారు ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడే అంచనా వేయలేము. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రాజకీయంగా ఇది తగిలినటువంటి ఒక పెద్ద ఎదురు దెబ్బ. ఒకటి సామాజిక పరంగా, రెండవది పాలనా పరంగా. చట్టబద్ధమైనటువంటి పాలన అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు చట్టవిరుద్ధంగా దాడులు చేసేటువంటి తమ కార్యకర్తల మీద ఇప్పుడు ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు కూడా పెట్టినట్టుగా వచ్చింది. అనివార్యమై అటువంటి కేసులు పెట్టారు. అసలు ఎందుకు? ఇప్పుడు ముందు చికిత్స కంటే ముందు నివారణ ముఖ్యమని కదా పెద్దలు చెప్పేది. ఎందుకని అటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం పార్టీలో నెలకొల్పలేకపోయింది? రెచ్చిపోతా ఉంటే ఎందుకని నివారించలేకపోయింది అనేటువంటి ప్రశ్న. పద్మనాభం గారిని రంగంలోకి దించి జనసేన పార్టీ కూడా యాక్టివ్గా కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కదా. సో మేము కూడా రంగంలోకి రావడం, సో అనివార్యం. ఎందుకు అంటే జనసేన పార్టీకి చెందినటువంటి క్యాడర్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఈ జరిగినటువంటి ఉదంతాలతోటి తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి లేదా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతను పెంచుకుంటున్నటువంటి ట్రెండ్ వ్యక్తమవుతా ఉంది. అటువంటి ట్రెండ్ వ్యక్తమైనప్పుడు ఆ సామాజిక తరగతిని విస్మరించి తెలుగుదేశం పార్టీకి భజన చేసేట్లయితే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా బలహీన పడేటువంటి అవకాశాలు వస్తాయి. అందుకని సహజంగానే ఆయన కూడా స్పందించాల్సినటువంటి వస్తుంది. అటువంటి దాన్ని మేము అంగీకరించలేదని చెప్పేసి కూడా చెప్పాల్సి వచ్చింది. మరి అందుకనే రాజకీయ పరిణామాలు అనేటువంటివి ఎప్పుడు ఏ విధంగా ఫ్లేరప్ అవుతాయో, అవి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అనూహ్యం. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవే. ఇప్పటికైనా కులాల కుంపటికి అన్ని పార్టీల నాయకులు స్వస్తి చెప్పి లేదా కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నించేట్లయితే అన్ని పార్టీలకి ఏదో ఒక సందర్భంలో నష్టం జరుగుతుంది. అది వైసీపీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ అయినా, మరొకళ్ళైనా అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఖచ్చితంగా కోటేశ్వరరావు గారు. ఎందుకంటే చూడాలి, మొత్తం మీద శాంతి భద్రతల అదుపులో ఉన్నప్పుడు మాత్రమే దేనైనా పాలన సాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి హింసాత్మకమైనటువంటి ధోరణి కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద ఇవి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధానమైనటువంటి అంశాలు. ఇది వాళ్ళ మెగా ఎనాలిసిస్. రేపటి ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.